గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అడిగాడంట. వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయండి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉందండి, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్ ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుదాం. నా చిన్నప్పుడు కథ ఉండేది ఆవు కథ అని. ఏ వ్యాసం అని చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు. విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట. విమాన ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్క నుంచి కిందకు చూశాను, ఆవు కనపడింది, ఆవు తెల్లగా ఉన్నాను, ఆవు పాలించను. ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యం. ఇవాళ అమిత్ షా గారు ఆ సమస్యల పరిష్కారం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి రాతలు రాయి ఒక భాష ఒకసారి చెప్పింది అది లింగం లేని వారి, రెండోది అది మనం చేసుకున్నాం అని, రెండవది కూలింగ్ లో ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాలి, అయ్యా ఇందులో కాజేశాం, ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకు ఇద్దరం కలిసి అక్కడే మేము ఇస్తామని. బాగుంటే కాదు మన గొడవలు మొత్తం మా బెడ్లన్నీ తడిసిపోయినాయి, మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే 5 అడుగుల నీరు ఎక్కింది, ఇలాంటి కృష్ణమ్మను అక్కడ మేము నివసిస్తున్నాము అని మీరు లోకేష్ అడుగుతున్నారు, ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి ఏం చేస్తారు మీరు అని అడిగితే, ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూముల్ని కాదు బంగళాల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు సామెత మోటోడికి ముగిసినట్టు ఉంది. ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని, ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే ఆ కట్టడాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ తాడేపల్లిలో, ఎస్ హైదరాబాద్ లో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. దానికంటే 50 గదులంట 100 గదులంట ఏదో కథలు ఉన్నాయి కదా అని చెప్పి పత్రికలు మీ ఇష్టం రాసేసుకుంటున్నారు. చెప్పాల్సింది అది కాదు. అయ్యా మాకు హైదరాబాద్ లో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న ఇల్లు హైదరాబాద్ లో ఎవరికైనా చూపించారా? ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళే కాదు, ప్రారంభించిన రోజు కూడా వందలాది మంది కార్యకర్తలను పిలిచి ఇక్కడ ప్రారంభం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, భోజనం పెట్టారు, హైదరాబాద్ ఇల్లు ఏంటో చూపించారా? హైదరాబాద్ లో ఎంత విలాస రాష్ట్రం, మీరు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్విట్ ప్రోకోలో ఇల్లు తీసుకోలేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర నుంచి ఆస్తులున్నాయి, వారు చక్కని ఇల్లు లక్షణం వారికి ఉంది. హైదరాబాద్ లో బెంగళూరులో ఇల్లు ఎందుకు మాట వాస్తవం ఏమో రహస్యమయ్యో ఏదో మేము కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితున్నారు. చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. లేని వారి ఆస్ట్రోకోలో కొట్టేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా చెప్పదలుచుకున్నాను. విశాఖ ప్లాంట్ మాట్లాడు దాని పరిష్కారం కూడా సమస్య కూడా వాళ్ళ బాతాకానీగా కబుర్లు మాట్లాడుగా ఉన్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్ దిగజారిపోయే వాళ్ళ హోంమంత్రి వస్తే సమస్యల పరిష్కారాన్ని ప్రయత్నించకుండా జగన్మోహన్